సేవను నిర్వహిస్తున్నటువంటి దైవజనులు డాక్టర్ రెవరెండ్ ఎస్ఏ గారికి కూడా మీరు ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా కాబట్టి ఆహ్వానిస్తాం. అలాగే మరి ఒక ఉజ్జీవ నాయకులు మన పరిచర్యలు జరిగిస్తున్నటువంటి దైవజనులు జిఆర్ అబ్రహం రెవరెండ్ జిఆర్ అబ్రహం అయ్యగారిని కూడా స్టేజ్కి ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా తప్పని కూడా వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో సీనియర్ దైవజనులు మరి గొప్ప దైవజనులు జాషువా గారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా గట్టిగా తప్పని కొట్టి వారిని మనం ఆహ్వానిస్తాం. ఈ సమయంలో మనము ఒక పాట పాడిన తర్వాత కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. ఇంకా ఎవరైనా పాట పాడగలిగినటువంటి ఆశ కలిగిన వారు ఉంటే పాట పాడడానికి అవకాశం ఇస్తున్నాం. బ్రదర్స్, మీరు ఎవరైనా పాట పాడితే రండి. మన మధ్యలో శ్రీజ తల్లి గారు ఉన్నారంట. మా సిస్టర్ రండి. ఓకే, సమయంలో దైవజనులు ఉన్నారు. వారిని కూడా మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రాజేష్ పాస్టర్ గారు ఉన్నారు. వారిని కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా తప్పలు కొట్టి వారిని మనం ఆహ్వానిస్తాం. ఓకే, కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ సమయం చాలా ఇంకా ఎక్కువైపోదాం. అంటే మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మన వాక్య సందేశం వినాల్సి ఉంది. అలాగే బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పాటలు మళ్ళా మధ్యలో పాడుదాం. మొట్టమొదటిగా మరి దైవజనులు మరి మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. వారు మరి ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు మనకి ఈ బర్త్డే మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్న పాప కొరకు వారు ఆశీర్వాదాలు తెలియజేస్తూ వారి గ్రీటింగ్స్ని తెలియజేస్తారు. మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి జాషువా గారు ఉన్నారు. వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు చిన్న శుభ సందేశాలు మనకు అందిస్తారు. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము అని చెప్తున్నారు. ఒక హెరిటేజ్, అది ప్రభు ఇచ్చే దానము, బహుమానము. అది అందరికీ దొరకదు. దొరికిన వారు మేలు పొందుతారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండదు. పిల్లలు ఒలివల మొక్కల వలె సున్నితమైనటువంటి మనస్సులు కలిగి ఉంటారు. మరి మన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరి బర్త్డే అంటే దేవుడిచ్చినట్టు బహుమానము. 1 సంవత్సరం అంతా కాపాడినాడు. మరి ఈ తల్లిదండ్రులు పిల్లలను బహు జాగ్రత్తగా పెంచాలి. వారి సున్నితమైన మనస్కర్తలు పెరిగిన కొంది వారు ఎంతో అభివృద్ధి పొంది చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సిస్టమ్ పెరిగింది. వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ వారిని దైవ భయములో, తల్లిదండ్రుల భయములో పెంచవలసిన బాధ్యత మనకున్నది, సమాజానికి తల్లిదండ్రులకు ఉన్నది. మరి ఆ విధంగా దైవభయంలో సండే స్కూల్లో పెట్టినట్టుగా తల్లిదండ్రులు ప్రతి వారము దేవాలయానికి పోయి అక్కడ పిల్లలతో సహా కుటుంబ సమేతంగా పోతే అక్కడ ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి యెషయా గ్రంథము 6వ అధ్యాయం జరిగినట్లు యెషయా అక్కడ ఆరాధనలో పాల్గొన్నాడు. ఎంతో ధన్యుడు. స్తోత్రం 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 అని దూతలు ప్రకాశిస్తాయి, పెద్దలు కెరూబులు వారిని ప్రసాదిస్తున్నారు. కానీ మనము ఏ విధంగా దేవుని పూజ చేస్తున్నాము, ఏ విధంగా ఆరాధిస్తున్నాము, మరి మన పిల్లలు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులకు బాధ్యతగా ఉండాలి.
వారు మరి మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్నతనం నుంచి కూడా మనం ప్రార్థన చేస్తుంటాం, కంజరి కొట్టము, మరి వాయిద్యాలు వాయించడము అంటుంటారు. మరి నేను మా ఇంట్లో మా పిల్లల్ని వారి ఆరాధన విధంగా పెంచుతుంటాను. మరి మా పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం డ్యాన్స్ చేస్తుంటారు. మరి చిన్నపిల్లలు మా మనవడు మరి కంజరి చేయిస్తూ వాడతాడు, ఒకరు క్యాషే వాయిస్తాడు, ఒకరు తబలా వాయిస్తాడు. ఈ విధంగా దావీదు రాజు ఏ విధంగా చేశాడో ఆ విధంగా దేవునికి ప్రీతిపాత్రంగా వారిని వాడుకున్నట్టు మనం ప్రయత్నం చేయాలి. మరి తల్లిదండ్రులకు బాధ్యత. మరి ఈ విధంగా మధు మరి చిన్న అమ్మాయి మా ఇంట్లో ఉంటున్నారు. మరి చిన్నపిల్లలు మరి దేవునిచ్చే సన్మానము, మరి దేవునిచ్చే బహుమానము, వారి సున్నిత మనస్కులు, వారిని చాలా జాగ్రత్తగా పెంచి వారిని పెద్ద చేసి దైవ సేవకు తరబితి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విధంగా ఆమెకి నిండు 100 ఏళ్ళు కలిగి ప్రతి సంవత్సరము ఇదే విధంగా బర్త్డే చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదము మరి పెద్దల యొక్క దీవెన పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి మాటలు వారు మనకి తెలియజేశారు చిన్న పాప కుటుంబాన్ని ఉద్దేశించి. సో అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జిఆర్ అపురాయం గారు ఉన్నారు. వారికి కూడా ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్న వారు మనకు కొన్ని శుభ సందేశాలు అందిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేదిక అలంకరించిన దైవజనులకు పేరు పేరున నా వందనాలండి. ఇప్పుడు వచ్చినటువంటి సోదరి సోదరులారా, మీ అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మైటీ గాడ్ ఛానల్లో ఒక పండగ ఏంటంటే శ్రీజ మొదటి పుట్టినరోజు. మరి దీనికి మధు గారు అలాగనే తన సతీమణి ఎంతో చక్కగా డెకరేషన్ చేసి ఈ పండగ వాతావరణం నాకు చూస్తే క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిందేమో ఈరోజు అనిపిస్తూ ఉంది. చక్కని పండుగ వాతావరణం ఏర్పాటు చేశారు. సంవత్సరమైనది 1 ఇయర్ సెలబ్రేషన్ ఈ రాత్రి జరుగును గాక. మరి చక్కని వాసన వస్తుంది, విందు వాసన. ఇంతవరకు దైవజనులు చెప్పినట్లుగా ఈ కుటుంబమే ఒక ప్రత్యేకమైన కుటుంబం. మరి ఈ నిలయమే గుణవతి యొక్క నిలయం. ఇందులోకి వచ్చిన తర్వాత మైటీ గారి ఛానల్ చాలా అభివృద్ధి చెందింది. అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో మరి అభివృద్ధి చెందిన వ్యక్తిగా మధుబాబు ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెళ్ళయిందా? ఇక్కడ రాకముందే అయిందా? రాకముందే పెళ్ళయింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే దేవుడు వారికి గర్వఫలం ఇచ్చాడు. గట్టి చప్పట్లు కొడుతూ వారిని దీవిస్తాం. మరి పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు, అందులో అనుమానమే లేదు. ఎన్నో వాక్య ఆధారాలు మనకున్నాయి. మరి మనం దేవుని ప్రజలము, దేవుడు పిల్లలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలు కనటం ఒక భాగం అయితే పిల్లలను పెంచడం మరొక భాగం. మరి పిల్లలు కలిగేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఆ పిల్లల పట్ల దేవుని ప్రణాళికను తల్లిదండ్రులుగా మనం మరి వారి పట్ల దేవుని ప్రణాళిక నెరవేరేట్టుగా మనం వారిని పెంచాలి. బైబిల్లో హన్నాకు పిల్లలు లేరు, సంతానం లేకపోతే ఆమె దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టింది. దేవుడు ఆమె మొర విన్నాడు, ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ఇయ్యక ముందు ఆమె దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసింది. ఏమైనా ప్రార్థన చేసిందంటే, మరి నీవు నాకు గర్వఫలం ఇస్తే, కుమారుని ఇస్తే, ఈ కుమారుని నేను నీకు ఇస్తాను, నీ పరిచర్యకి ఇస్తాను, నీ మందిరంలో ఇస్తానని ఆమె మొక్కుకుంది. ఆమె మొక్కుకున్న మొక్కుబడిని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఈ రోజున మనం కూడా దేవుడు మనకిచ్చిన పిల్లలను బట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మన పిల్లలు మొక్కుకోవాలి. ఇంతకుముందు దైవజనులు చెప్పినట్లుగా మన పిల్లలు దేవుని కొరకు పనికొచ్చే పాత్రలుగా మనం పెంచాల్సిన గురుతరమైన బాధ్యత మన మీద ఉందన్నమాట. ఇప్పుడు టెక్నాలజీతో పాటు ఇప్పుడు నాకు శ్రీజాక సెల్ ఫోన్ ఇస్తే కూడా ఆపరేట్ చేస్తాం అనిపిస్తుంది. ఎందుకంటే అంత జ్ఞానం, తెలివిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని దైవికమైన జ్ఞానంగా మనం మార్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం అనుకుంటారు మనం ఒకటి చేస్తుంటే పిల్లలు ఇంకోటి చేస్తారు అనుకుంటారు. కానీ అది ఎప్పుడు కుదరదు. పిల్లలు మరి చూసి చేసే పనులు చాలా ఉంటాయి. ఈ రోజున మా చర్చిలో ఒక 2 years బాబు ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను ఎట్లా ప్రేయర్ చేస్తూ ఉన్నానో అట్లా ప్రేయర్ చేస్తూ ఉన్నాను.
నేను ఎలాగ గద్దించి అభిషేకంతో భాషలతో మాట్లాడుతున్నానో అట్లా మాట్లాడుతూ ఉన్నాను. అసలు ఆ ఇంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. చిన్న పిల్లడే చూడు, ఇక్కడ పిల్లలు పిడుగులు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లగాడి మీద ఏం కలిగిందంటే ఒక దైవజనుడు అభిషేకం ఆ బిడ్డ మీదకి వచ్చింది. ఆ విధంగా ఎత్తి మాటలు రావు, కానీ నేను ఎలాగ ప్రార్థన చేస్తుంటానో ఆ మోడల్, ఆ స్పాటికల్ చూస్తూ ఉంటాడు. ఈ స్పాడ్ ఈయన మారటం, కొట్టడం, చేయటం ఇవన్నీ చూసి ఇంటికి పోయిన తర్వాత ఒక బేసన్ వేసుకొని 2 చెంచాలు తీసుకొని తావు కొట్టుడు కొడుతున్నాడు. ఇంటోళ్ళని చెవులని గింగరాలు తిరిగిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పిల్లడు? చర్చిలో, దేవుని సన్నిధిలో చూసి. కనుక మరి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనంలో తీసుకురావాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డ ప్రార్థన చేస్తాడు. ఓకే, నువ్వు పని చేస్తే నీ బిడ్డ పని చేస్తాడు. ఒకవేళ మీ ఆయన మీద తగాలు పెట్టుకుంటే ఆమె కూడా పక్కన పిల్లలతోని తగాలు పెట్టుకుంటుంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డిసిప్లినే నీ పిల్లలకు వస్తుంది. చాలామంది అనుకుంటారు మనం ఒకటి మాట్లాడుతుంటే మన పిల్లలు ఇంకోటి మాట్లాడదాం అనుకుంటారు. కుదరదు, అలా రాదు. ఎప్పుడు నువ్వేం మాట్లాడుతుంటావు, నువ్వు ఎలా ప్రార్థిస్తుంటావు, నువ్వు ఎలాగా నీ పక్క ఇంటి వారితో బిహేవ్ చేస్తూ ఉంటావు, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటావు, మరి నీవు నీళ్ళ కాడికి పోయినప్పుడు కానీ పక్కింటికి పోయినప్పుడు కానీ ఏ రీతిగా నీ పిల్ల నిన్ను చూస్తుంటుందో మరి ఆ రీతిలోనే వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. మనం పాట పాడుతుంటే నేను చక్కగా చప్పట్లు కొడుతూ ఉంది శ్రీజ. అసలు చాలా ఆశ్చర్యం కదండి, ఆ చిన్నపిల్ల చప్పట్లు 1 ఇయర్ బేబీ చప్పట్లు కొట్టడం అంటే. ఎందుకని ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అలాగుందన్నమాట. కనుక మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మనం దేవుని కొరకు, దేశం కొరకు మన పిల్లలు పెంచుతాం గాక. మరి పిల్లలు ఇచ్చిన ఆనందంలో సంతోషమే కాదు, కానీ వారి భవిష్యత్తును మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాయబడ్డది, పిల్లలు మన ఇంటి దీపాలు వెలిగించాలట. దీపాలు వెలిగిస్తారా, ఆర్పుతారా? ఏం చెప్పండి? మీ ఇంటి దీపాలు వెలిగించాలి. ఈనాడు పిల్లలు తల్లిదండ్రులకు దుఃఖానికి మిగిలిస్తే పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు మాతో అనే మాట ఏంటంటే, వీడు నా కడుపును ఎందుకు పుట్టిందిరా, ఇది నా కడుపును ఎందుకు పుట్టిందా అనే మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ అలా అనిపించుకునేటట్టుగా మన పిల్లల్ని మనం పెంచొద్దు. భయములో, భక్తులు మనం పెంచాలి. మరి నాకు తెలిసి మధు, స్వప్న అంతేనా, మరి చక్కని డిసిప్లిన్ మనసులో వారిని చూస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన కానుంచి ఈ మధ్యకాలంలో వారు సడన్గా వస్తున్నట్టు సందర్భాల్లో కూడా గమనించినప్పుడు చెప్పండి, మీ ఇంటి దీపాలు వెలిగించాలి. ఈనాడు పిల్లలు తల్లిదండ్రులకు దుఃఖానికి మిగిలిస్తే పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు మాతో అనే మాట ఏంటంటే, వీడు నా కడుపును ఎందుకు పుట్టిందిరా, ఇది నా కడుపును ఎందుకు పుట్టిందా అనే మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ అలా అనిపించుకునేటట్టుగా మన పిల్లల్ని మనం పెంచొద్దు. భయములో, భక్తులు మనం పెంచాలి. మరి నాకు తెలిసి మధు, స్వప్న అంతేనా, మరి చక్కని డిసిప్లిన్ మనసులో వారిని చూస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన కానుంచి ఈ మధ్యకాలంలో వారు సడన్గా వస్తున్నట్టు సందర్భాల్లో కూడా గమనించినప్పుడు డిసిప్లిన్ వారిలో ఉంది. నాకు ఎన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో కేవు కేకలు ఏమి వినపడలేదు. మరి ఎప్పుడు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వినపడ్డవి. మరి చెల్లి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మంచి స్వీట్ చేసి, అప్పట్లో స్వీట్ చేసి మరి పెట్టినప్పుడు, ఒకసారి ఛాయ్, ఇక్కడ మేము లైవ్ మాట్లాడుతున్నప్పుడు ఛాయ్ పంపడం, ఇలా చూస్తున్నప్పుడు ఈమె నేను ఏమనుకున్నానంటే, ఈమె జ్ఞానం కలిగిన స్త్రీయే, పరిచర్య ధర్మం కలిగిన స్త్రీయే. ఈ నిలయమే గుణవతి నిలయం. పోదాంట్లో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. నాకు అనుకోలేదు. ఒకసారి కట్టి చప్పట్లు కొట్టండి. నేను బిల్డింగ్ కట్టడం కూడా అదే పేరు పెట్టాలని నా కోరిక. మరి మేమందరిని బట్టి మరి నేను సంతోషిస్తున్నాను. మీ తరపున వచ్చినటువంటి మీ బంధువులకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మధు తరపున వచ్చిన వారికి తెలియజేస్తున్నాను. దైవజనులకు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి బర్త్డే ఇలాగ చేసి మాకు భోజనాలు పెడుతురు గాక. దేవుడు వెనుగంట మరొక కుమారుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చేద్దాం. మంచి మాటలు, మరి అలాగే కుటుంబాన్ని ఉద్దేశించి మంచి మాటలు తెలియజేశారు. చిన్న పాప కొరకు, పిల్లల కొరకు. సో సమయంలో మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ముద్దిగోడ నుంచి వచ్చిన సామేల్ అయ్య గారు ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరు గట్టి సపోర్ట్ కొట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. సో
అలాగే ఈ సమయంలో మరి కొద్ది శుభములు మనము విందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ యెషయా గారు ఉన్నారు. వారికి సన్మానిస్తున్నాను. వారు ఈ మైటీ గాడ్ ఛానల్కి ఒక గొప్ప పునాది అని చెప్పుకోవచ్చు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మైటీ గాడ్ ఛానల్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళింది కూడా అయ్యగారి దగ్గరికి. మేము వెళ్ళి అయ్యగారు మరి ఇలా మైటీ గాడ్ ఛానల్ ఉంది, దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని చెప్పి వారికి చెప్పినప్పుడు ఎంతో చక్కగా వారు స్పందించి ఏం కాదు మనం ఇక్కడ మాట్లాడదాం, మంచిగా ఎంకరేజ్ చేద్దామని వారు చక్కగా ముందుకొచ్చి ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఆగకుండా నడిచినటువంటి ప్రోగ్రామ్ అయ్యగారు అన్నమాట. అందరు గట్టిగా సపోర్ట్ కొడతాం. సో వారు నిజంగా చాలా మంచి దైవజనులు, మంచి ఎంకరేజ్ చేస్తారు. తర్వాత జిఆర్ అబ్రాహిం గారు కూడా మేము వెళ్ళి వాళ్ళు చెప్పినప్పుడు అన్నారు, మీరు ముందు స్టార్ట్ చేయండి, అది ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు, మేము దాని వెనకాల ఉంటామని చెప్పి అయ్యగారు కూడా చక్కగా స్పందించి వారు ముందుకు వచ్చారు. మరి ఈ మైటీ గాడ్ ఛానల్ని మేము అందరు పాస్ దగ్గరికి వెళ్ళాం, చాలామంది పాస్ దగ్గరికి వెళ్ళాం. అది ఎవరు కూడా దాదాపుగా మాకైతే నెగిటివ్ అని చెప్పలేదు. అందరూ కూడా పాజిటివ్గా మంచిగా నడుస్తుందండి, ఛానల్ నడిపిద్దాం, మంచిగా మాట్లాడు, మరి దైవజనులు అందరూ ఎంకరేజ్ చేద్దామని చెప్పారు. దేవుని కృపను బట్టి మరి మైటీ గాడ్ ఛానల్ 1 year అయిపోయింది. సో దీనికి తర్వాత కొన్ని మాట్లాడుదాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులకు సమయాన్ని ఇస్తున్నాం. మనందరూ గట్టిగా సపోర్ట్ కూడా వారికి ఆహ్వానిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు స్పెషల్ డే. శ్రీజ ఫస్ట్ బర్త్డే జరుపుకోవడం ఇక్కడ కోలార్లో విశేషం. వారి సొంత ఊళ్ళో కాకుండా, సొంత ప్రజల మధ్య కాకుండా ఇక్కడ చాలా క్యాంపస్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు అనుమతించిన గురువు యజమానులు యాశ్వయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మరి వారి దైవజనులు కనుక ఇలాంటివన్నీ వారు బాగా ప్రోత్సహిస్తారు. మరి ఎవరి బిడ్డలు కనుక వీరిని బలపరుస్తూ ఉంటారు. ప్రతి దినం చూస్తూ ఉన్నాం. ఈ మైటీ గాడ్ ఛానల్లో మధు గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు. అది ఎప్పుడు కోపం రాదని, మనం కోపడతానంటే ఎప్పుడు కూడా కోపడు, భార్య మీద కోపాడు, పిల్లల మీద కూడా కోపాడు. చాలా సాత్వికుడు. మన అంతే మాత్రమే కాకుండా చాలా పనిమంతుడు, పని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి. ఏ పనైనా ఓపికగా విసుగు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇటు కెమెరామెన్గా, ఎడిటర్గా, మరి మీద ప్రయాణాల్లో వారు ప్రయాణించి చక్కని పని చేస్తూ ఉన్నారు. నిజంగా వారు చిన్న వయసులో ఇంత ఓపిక ఉంటాం నేను ఎక్కడ చూడలే. మధు బాబు ఉంది. మరి ఆయన తగ్గట్టుగా ఆయన భార్య కూడా అంతే. ఆమె కూడా చక్కగా భర్తకు సహకారిగా ఉన్నది. చెప్పేట్టుగా మంచి గుణం అంటే దేవుడు వారిని ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి వారికి ప్రథమ సంతానంగా శ్రీజను దేవుడు అనుగ్రహించాడు. ఈ ప్రథమ సంతానం అంటే రెండో సంతానం ఉండదని అర్థం. రెండో సంతానం ఉంటుంది. దేవుడు అలాగే ఆశ్రయించాలనుకుంటున్నా. అంత మాత్రమే కాకుండా ఈరోజు స్పెషల్ శ్రీజ వాళ్ళ నాన్నగారిది కూడా స్పెషల్ బర్త్డే. అందరూ చెప్పలు కూడా వస్తారు. వారు కూడా ఈరోజు ప్రార్థన చేసుకున్న రోజు. అది కూడా కావడం విశేషం. దేవుడు వారిని అభ్యర్థించి బలపరిచి విశ్వాసంలో వర్తిల్లాలని కోరుతున్నా. బైబిల్లో నుంచి ఒక 3 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. మొట్టమొదటిగా చిన్నపిల్లలు అంటే దేవునికి ఇష్టమైన వారు, దేవుడు ప్రేమించే బిడ్డలు. చిన్నపిల్లలు అంటే ఇష్టం కలిగి వారిని దేవుని రాజ్యంలో వారిని పోల్చాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. చిన్నపిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎలాగునో అలాగే పెద్దల మనసు కూడా అలా ఉంటే అలాంటి వారిదే దేవుని రాజ్యం. కాబట్టి చిన్నపిల్లలను పెంచే విషయంలో 3 సలహాలు
తల్లిదండ్రులకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా పెంచవలసిన బాధ్యత ఉన్నది. ఎలా పెంచాలి అనే విషయము మొట్టమొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం. అక్కడ నిర్గమాకాండం పాత నిబంధనలో ఉంటుంది. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చను. చాలు. ఇక్కడ ఒక చిన్న బిడ్డను ఫరో కుమార్తెకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ బిడ్డను ఒక దాదికి లేక ఇశ్రాయేల్ దాది వాళ్ళ అమ్మనే ఆమె పిలిచి అంటుంది, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచుము. ఇక్కడ ఎవరి కొరకు పెంచాలి? ప్రభువు కొరకు పెంచాలి. ఎలా పెంచాలి? పాలిచ్చి పెంచాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభు ఈ మాట, మీరు వాక్యమును పాల వలన ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించి. ఏం పాలనేది? వాక్యమును పాలు. వాక్యమును పాలు చిన్న పిల్లలకు తాపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు తల్లి పాలు ఎంత అవసరమో అలాగే చిన్నపిల్లలకి తల్లి ఒడి మొదటి బడి అన్నారు. తల్లి ఒడి మొదటి బడి. తన పాలతో పాటుగా వాక్యం అనే పాలను కూడా చిన్నపిల్లలకు ఇచ్చి వారిని ప్రభువు కొరకు పెంచవలసిన బాధ్యత ఉన్నది. వాక్యం అనే పాలు రాయగారు చెప్పారు, మనం ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఏం నేర్పాలి? బాలుడు నడవలసిన త్రోవను నేర్పండి. ఏం నేర్పాలండి? పిల్లలకు నేర్పిస్తారు. ఆ తల్లి అనే రాణి ఉంది కదా 2వ దినవృత్తాంత గ్రంథంలో, ఆమె తన కుమారునికి దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది అంట. ఏం నేర్పించింది? దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలి, ఎలాగైనా హత్యలు చేయాలి, ఎలాగైనా చెడు చేయాలి, ఎలాగైనా ఈ చెడకార్యాలు చేయాలి అనే విషయాన్ని తల్లి నేర్పించిందంట. అది పద్ధతి కాదు కదా. కానీ ప్రభు అంటాడు, నడవలసిన మార్గంలో వారిని నేర్పించు. బాల్యంలో నేర్పించాలి. ఎలా ఆడాలి, ఎలా పాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దైవ సన్నిధికి రావాలి, ఎలా కాముగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో వారికి చిన్నతనం నుండి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవ, పెద్ద నడవలసిన త్రోవ కాదు. బాలుడు నడవలసిన త్రోవ కంటే పిల్లలు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటున్నారు చూసారా, చాలా ఫాస్ట్గా వెళ్తా ఉన్నారు. అంటే బాలుడు నడవలసిన త్రోవ కంటే బాలురు పెద్దవాళ్ళు నడిచినట్టుగా నడుస్తూ ఉన్నారు. అది ఇక్కడ తేడా. బాలుడు పెద్దవాళ్ళు ఎలా నడుచుకుంటారో అలా నడుచుకుంటున్నారు. నిన్న ఒకరు అన్నారు నాతో, పాప చిన్న పాప, బాబు చిన్న బాబు. ఆ చిన్న బాబు చిన్న పాప అని అంటాడు. వాళ్ళిద్దరు బావమర్దలు. డాడీ నేను ఈ మధ్యన పెళ్లి చేసుకుంటా అంటాడు. వీనికి ఏం తెలుసు? వీనికి ఏం తెలుసు? చిన్నవాడు. పాప ఇంత ఉంటుంది, వాడు కొంచెం పెద్దగా ఉంటాడు. అంటే తాత నేను ఈ మధ్యన పెళ్లి చేసుకుంటా అంటాడు. ఈ పెళ్లి సమస్య ఎక్కడ వచ్చింది? ఈ పెళ్లి ముచ్చట ఎక్కడ వచ్చింది? అంతా ఒకసారి చూడండి ఎలా నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు? పిల్లలకు బాలులకు నడవలసిన త్రోవను నేర్పకుండా పెద్దవాళ్ళు చేసే పనులు బాలు చేస్తా ఉన్నారు. అంతా కూడా మీడియా ప్రభావం కదా, ఎంత కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇలాంటి తల్లిదండ్రులు నేర్పకూడదు, ఇలాంటి వారి దగ్గర రానియకూడదు. బావుడు పిల్లవాడి చేష్టలు ఉండాలి, పెద్దవాడి చేష్టలు ఉండాలి. కానీ పిల్లవానికి పెద్ద చేష్టలు చేస్తే వాడు పెద్ద అయిన తర్వాత అసలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది అంటారు, మామ వచ్చాడు తన్నురా అంటాడు. మామ వేస్తే తన్నులు అంట, మామ వేస్తే తన్నురా అంటాడు. తిట్టురా అంటాడు. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి? పిల్లలు బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. తల్లిదండ్రులారా, మన పిల్లలకి
మార్గం, పావుడు నడవలసిన మార్గం నేర్పించాలి. మార్గం అంటే ఎవరు? మార్గం అంటే యోహాను సువార్త 4:14 నేనే మార్గమును అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభు అన్నాడు. మార్గం యేసుప్రభు. యేసుప్రభు మార్గము పిల్లలకు నేర్పించాలి. యేసుప్రభు మార్గం పిల్లలకు నేర్పిస్తే యేసయ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తారు కదా. యేసయ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తారు. నువ్వు వేరొక మార్గం, శ్రీమాల మార్గం, దుష్టుల మార్గం, దుర్మార్గుల మార్గం, అబద్ధికుల మార్గం, నువ్వు ఇలాంటి మార్గంలో పిల్లలను కనుక ఉంచితే వారు అదే మార్గం వెళ్ళిపోతారు, ఈ మార్గం రారు. అందుకని చిన్నతనంలోనే యేసయ్య మార్గంలో నడిపించాలి. యేసయ్య మార్గం, సత్యం, జీవం విన్నాడు. కాబట్టి వారు నడవలసిన మార్గం యేసయ్య మార్గం. ఆ మార్గంలో వారిని నడిపించండి, ఆ మార్గాన్ని వారికి నేర్పించండి. మొట్టమొదటిగా పెంచాలి, ప్రభు కొరకు పెంచాలి. ఎలా పెంచాలి? వాక్యమును పాల వలన పెంచాలి. రెండవది నేర్పించాలి. ఏ నేర్పించాలి? నడవలసిన త్రోవను నేర్పించాలి. ఏ త్రోవలో నడవాలో నేర్పించాలి. ఎలా నడవాలో నేర్పించాలి. ఏ త్రోవ? ఆ త్రోవ యేసయ్య త్రోవ, యేసయ్య మార్గం. యేసయ్య మార్గంలో నీ పిల్లలను నడవమని నేర్పించాలి. అప్పుడు అదే మార్గంలో పెద్ద వరకు కూడా వెళుతూ ఉంటాడు. మొక్క వంగనది ప్రాణే వంగున అన్న సామెత మనకు తెలుసు కదా. మొక్కలోనే వారికి క్రీస్తు మార్గాన్ని కనుక నేర్పిస్తే వారు అదే మార్గంలో పెద్దయిన తర్వాత వెళుతూ ఉంటారు. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. మూడవది వారిని పెంచడమే కాదు, నేర్పించడమే కాదు, వారిని ప్రభు దగ్గరకు తీసుకురావాలి. చాలా మంది పిల్లలను ప్రభు దగ్గర తీసుకురావాలి, ఇంటి దగ్గర వదిలేసి వస్తుంటారు. తలుపు పెట్టారు, నువ్వు ఆడుకోరా, నేను గుడికి పోయేస్తానంట, నువ్వు ఆడుకోరా, నేను సినిమా పోయేస్తానంట, నువ్వు ఆడుకోరా అంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పెట్టేస్తుంటారు. ఈనాడు పిల్లల కేర్ సెంటర్స్ పెడుతున్నాయి కదా. తల్లిదండ్రులు ఉద్యోగానికి పోతే వారు కేర్లో పెట్టేస్తున్నారు, చిల్డ్రన్ కేర్లో పెట్టేసి అక్కడ వారికి ఏదో నేర్పిస్తుంటారు. చూడండి, లూకాసు వార్త 18:15 ఒక మాట ఉంటుంది, చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి. చదవన మాట 15 చదవండి. శిష్యులను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు గద్దించిరి. అయితే యేసు వారిని తన వద్దకు పిలిచి, చిన్న పిల్లలను ఆటంకపరచుకుడి, వారిని నా యొద్దకు తీసుకురండి. దేవుని రాజ్యం ఇలాంటి వారు. చిన్న పిల్లలను నా యొద్దకు తీసుకురండి. చిన్నపిల్లలను అల్లరి చేస్తారనో, చిన్నపిల్లలు ఏదో గొడవ చేస్తారనో, లేకపోతే చిల్లర చేస్తారని చాలా మంది చిన్నపిల్లలను తీసుకురారు సమాజంలోకి, సంఘంలోకి. కానీ ప్రభు అంటాడు, ప్రభు నా యొద్దకు తీసుకురండి, నా యొద్దకు తీసుకురండి. ఎందుకు తీసుకురమ్మంటున్నాడు? పిల్లలు ఎందుకు తీసుకురమ్మన్నాడు? కింద వచ్చిన చూడండి, ఆయన వారి ఎదుకు రాగా ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను అన్నాడు. ఏమంచాడు? చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. యేసు ప్రభు చేతులు మన బిడ్డల మీద ఉండాలి. యేసు ప్రభు చేతులు మన బిడ్డల మీద ఉండాలంటే మన బిడ్డలను యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఎప్పుడైతే అలా చేస్తామో, ఎప్పుడైతే ఎలాగన మనం బిడ్డలను ప్రభువుని తీసుకొస్తామో, దేవుడు వారి మీద చేతులుంచి నిండారుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లలను ప్రభు సన్నిధికి తీసుకురావాలి. మొట్టమొదటిగా ప్రభు కొరకు పెంచాలి, ప్రభు మార్గం. రెండవది నేర్పించాలి. మూడవది ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలను మనం ముందుంటామో దేవుడు నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలను సమృద్ధిగా దీవిస్తాడు. అటు కృప దేవుడు నీకు, ఈ కుటుంబానికి దయచేయుగాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. సమయించింది వందనాలు. ఓకే, అందరూ గట్టిగా సపోర్ట్లు పెట్టి వారికి మనం మంచి అభినందన తెలియద్దాం. 3 విషయాలు చక్కగా మరి పిల్లల గురించి వారు ఈ బర్త్డే ఆ చిన్న పాప కుటుంబాన్ని ఉద్దేశించి వారు మంచి మాటలు తెలియజేశారు. ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాము. సరే, ఈ సమయంలో మరి సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. మన మధ్యలో మరి యొక్క దైవజనులు మరి సామ్యాలయ్య గారు ఉన్నారు. వారు 2 మాటలు ఈ చిన్న గ్రీటింగ్స్, శుభాలు తెలియజేశారు. తదుపరి మనం కార్యక్రమాలకు ముందుకు వెళ్దాం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో సహోదరుడు మధు గారు అలాగే స్వప్న గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సంతానము కుమార్తె శ్రీజ ఈరోజు మొదటి జన్మదిన వేడుక జరుపుకుంటుంది. గత కొంతకాలం నుంచి ఈ కుటుంబంతో నాకున్న పరిచయాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులు బెంగళూరు రమేష్ గారి ద్వారా నాకు ఈ కుటుంబం పరిచయం, ఇంకా ఈ గొప్ప దేవుడి ఛానల్ ద్వారా పరిచయమైన కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కనుక బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. స్వాస్థ్యము మన దగ్గర ఉంటుంది, కానీ బహుమానాన్ని మనం జాగ్రత్తగా ఏం చేస్తాం, షోకేసులలో పెట్టి లేక భద్రం చేసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కనుక ఆడపిల్లలు అనగా బహుమానం అనగా ఆడపిల్లల గురించినటువంటి వర్తమానాలు మన మధ్య ఉన్న తల్లి గారు సుందరబాయమ్మ గారు చక్కటి మాటలు చెప్తా ఉంటారు. నిన్నటి దినమున మా పిల్లలు పెద్దావిడి గారు కదా మాట్లాడుతుండాడి, లేదు ఛానల్ మారుద్దాం వేరే దాంట్లో తర్వాత చూద్దామని చెప్పేసి అంటే, లేదు స్త్రీల గురించి తల్లి గారు బాగా చెప్తారు, తప్పకుండా వినాలని చెప్పేసి ప్రోగ్రాం అంతా అయిపోయిన దాకా నేను చూడటం జరిగింది. దేవుని స్తోత్రం. చూడండి, స్త్రీల విషయంలో బైబిల్లో పురుషుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇప్పటివరకు దైవజనులు తెలియజేశారు. తన తల్లి మోషేను కన్నప్పుడు 3 నెలలు ఆ సౌండ్ బయటికి రాకుండా సాధగలిగింది. 3 నెలల తర్వాత తన కుమారుని ఏం చేసింది అంటే, ఒక జమ్ము పెట్టెలో పెట్టి భద్రం చేసి అక్కడ అహరోన్ ఉంచలేదు. ఎవరు ఉంచారట? తన యొక్క అక్కనైనటువంటి మిరియామును భద్రంగా ఉంచింది. అంటే స్త్రీకి ఏంటంటే బాధ్యత ఎక్కువ, అంటే స్త్రీకి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది కాబట్టి, శ్రద్ధ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి తన అక్కను అక్కడ ఉంచారు. వాస్తవంగా అక్కడ ఉండాల్సింది నేను అనుకుంటాను అక్కడ ఉండేది మిరియాము కాదు, ఖచ్చితంగా అక్కడ అహరోను ఉండాలి, అహరోను భద్రం చేయాలి, కాపలా గాయాలి. కానీ అక్కడ తన యొక్క అక్కను అక్కడ ఉంచినప్పుడు ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఆ జమ్ము పెట్టే చిన్నగా ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడుతూ ఉంది, అమ్మా ఈ బిడ్డని నీ కొరకు పాలిచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకొస్తాను అని. ఎక్కడికో వెళ్ళి ఎవరినో తీసుకురాలేదు అడవుల్లో. మనమైతే మన పిల్లలకి ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారు. ఇందాక దైవజనులు చెప్పారు కదా, మనం ఒకటి చేస్తే మన పిల్లలు ఒకటి చేస్తారు. కానీ ఇక్కడ మిరియామును మనం చూసినట్టయితే అక్కడ తమ్మునికి కాపలా ఉండడమే కాకుండా తన తమ్ముడిని రక్షించడానికి ఎవరైతే రక్షించి మంచి పాల వలన పెంచగలదో, దేవుని వాక్యం అనే పాల ద్వారా పెంచగలదో చూసి డైరెక్ట్గా వెళ్ళి తన తల్లిని తీసుకొచ్చి తన తమ్ముడికి పాలిచ్చి పెంచడానికి అక్కడ ఆ మిరియాము ఎంతగానో బాధ్యత తీసుకుంది. కనుక స్త్రీలైనటువంటి వారికి పిల్లల పట్ల కుటుంబం పట్ల చాలా బాధ్యత ఉంటుంది. కనుక ఇప్పుడు చాలా మంది అంటారు, ఆడపిల్ల పుట్టిందంటే మొహం చాలా చిన్నబుచ్చుకుంటారు. నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫస్ట్ అమ్మాయి పుట్టింది, రెండోసారి కూడా అమ్మాయి పుట్టేసరికి వాళ్ళు మొహం తిట్ట పెట్టి నేను పోయినటువంటి సంతోషం కూడా లేదు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చాలా గౌరవంగా చూసుకుంటారు, కానీ నిన్న వెళ్ళేసరికి ఒక్కల మొహంలో కూడా ఏం లేదు. ఇప్పుడు లైట్ బంద్ అయినట్టు వాళ్ళ మొహాలన్నీ బంద్ అయిపోయినాయి అనమాట, చాలా డౌన్ అయిపోయినాయి. కానీ మొన్న ఆంధ్ర నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్ గారండి నాకు 6 కూతుర్లు అండి, 7వసారి కూడా ఉంచాను, ప్రార్థన చేయండి. కొడుకు పుడితే పుట్టాడు, లేదా కుమార్తె ఇచ్చినా దేవుని స్తోత్రం. కనుక దేవుడు చక్కటి కుమార్తెనిచ్చాడు. ఆడపిల్ల ఇంటికి చాలా మంచిది ముందు, ఎందుకంటే తొలి సంతానం ఆడపిల్ల ఉంటే ఇంటికి ఇల్లాలి మీద అలాగే ఇంటి మీద ఎటువంటి భారం పడదని నేను అనుకుంటాను. కనుక అటువంటి అదృష్టం నాకు లేదు, ఎందుకంటే దేవుడు నాకు 2 కొడుకుల్ని ఇచ్చాడు. కనుక పుట్టినటువంటి బిడ్డ మొదటి జన్మదిన వేడుక జరుపుకుంటున్న శ్రీజ ఇంకా అనేకమైన సంవత్సరాలు జరుపుకుంటూ, అలాగే కాకుండా ఇంకా తండ్రి గారి గురించి అంటే మధు గారి గురించి చక్కటి మాటలు చెప్పారు. కానీ మధు గారి కన్నా స్వప్న గారి కన్నా ఇంకా శ్రీజ మంచి పేరు తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి టెక్నీషియన్గా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఆమె కొరకు ప్రార్థన చేసేవాడుగా నేను ఉన్నానని తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చిన పెద్దలకు వచ్చిన మీ అందరిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఓకే, అందరు గట్టిగా సపోర్ట్ కొట్టి మరొకసారి వారికి అభినందనలు తెలియజేద్దాం. మంచి మాటలు, శుభాలు ఈ చిన్న కుటుంబాన్ని గురించి వారు తెలియజేశారు. ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సో ఈ సమయంలో మనము మరి కేక్ కటింగ్ కార్యక్రమానికి ముందు దైవజనులు మరి మన మధ్యలో గొప్పవారు అనుభవజ్ఞులు మరి మన మధ్యలో ఉంటే ఎంతో సంతోషం. ఓకే, ఈ సమయంలో మరి మనము కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మన మధ్యలో దైవజనుల వాక్యాన్ని మరి వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్య సందేశం కొరకు మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశం వెళ్దాం. మన మధ్యలో రాజేష్ పాస్టర్ గారు వచ్చి వాక్య సందేశం కొరకు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. తదుపరి మన వాక్య సందేశాన్ని వెళ్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సహోదరుడు మధు తన యొక్క సత్యం అనే స్వప్న గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన సంవత్సరం అంతయు ప్రభువా సృజని నీ యొక్క సజీవ రెక్కల కింద కాపాడి మరి యొక్క సంవత్సరంలో తన జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. తన జీవిత కాలం అంతా నీ యొక్క సజీవ రెక్కల కింద కాపాడబడుతూ నీ యొక్క జ్ఞానంలోను నీ యొక్క దయలోని ఎదగడానికి కావలసిన కృపని కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా కుటుంబానికి రావాల్సిన మెల్లన దీవెనలు కుమ్మరించి ఇప్పటి వరకు నేను మీ దాసుల ద్వారా మంచి మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రజల సమయంలో నీకు వాక్యాన్ని బోధించడానికి వెళుతున్న నీకు దాసులకై నీకు వందనాలు. నీకు ప్రత్యేకమైన అభిషేకంతో వారు నింపి నీకు ప్రశస్తమైన మాటల ద్వారా ప్రభు మా హృదయాలకి ముఖ్యంగా మధు గారి కుటుంబానికి కావలసిన నీకు వర్తమానం యేసు నామములో మీరు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి ఇంకా నీ ఆత్మలో మేము ఎదగడానికి కావలసిన కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి దేవుని వాక్య సందేశాన్ని ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి బోధిస్తారు. మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు బిషప్ రెవరెండ్ డాక్టర్ జాన్ బాబాయ్ గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టి వారిని మనం ఆహ్వానిస్తాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగనే గాక. హల్లెలూయా. ప్రతిరోజు 1:02 అవుతుంది ప్రోగ్రాం అయ్యేటప్పటికి. బాగా అలసిపోయి ఉన్నాం. అయినప్పటికీ మధు మొన్న వచ్చి అయ్యా మీరు తప్పనిసరిగా రావాలంటే వచ్చాను. ఈ 3 అంతస్తులు ఎక్కాలంటే నేను వచ్చేవాడినే కాదు. తీరా ఎక్కిన తర్వాత 3 అంతస్తులనే ఇక తప్పదు. ఎందుకంటే కాలు కొంచెం దెబ్బ తగిలింది. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఏది ఎలా అయినప్పటికీ దేవుని కృప ద్వారా దైవజనులందరినీ కోదాడపట్నంలో ఉన్నట్టు దైవజనులందరినీ చూడటానికి మా తోటి ప్రియులు అందరినీ చూడటానికి ఇట్టి సమయం అనుగ్రహించినందుకు అన్నాడు. ఎందుకంటే మేము మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చింది ఏంటంటే టీవీ మైటీ గాడ్ ఛానల్ కనుక చాలా చక్కని వర్తమానాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. అది కడవరి దినాల్లో ఇలా వర్తమానాలు అందించాలి. ఎందుకంటే మరి మనం లోకం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. క్రైస్తవులు ఎంత మట్టుకుని అణగతొక్కాలనే స్థితిలోనే ఉన్నారు. కనుక ఈ ఛానల్ ద్వారా ఛాలెంజ్ చేసి చెప్పేటట్టు దైవజనులు ఉన్నారు. అందుకనే కొంత క్రైస్తవ్యం నిలబడుతుంది. దేవుని స్తోత్రం. సరే, ఇది ఆ సమయం కాదు కానీ బర్త్డే సందర్భంగా మరి మధువును తన భార్యను ప్రేమించి చక్కటి కుమార్తె అక్కడ చక్కగా ఆటలాడింది. ఇందాక నేను ఆ పిల్లే అని అనుకున్నాను. సరే, మంచిది. బైబిల్లో చెప్పబడినటువంటి పిల్లలు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుంచి అక్కడ చెప్పబడింది ఆత్మీయ పిల్లలు, శరీర పిల్లలు. క్రైస్తవులు గమనించవలసినటువంటి విషయాలు. మరి చాలా మంది చాలా ఆత్మీయంగా పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుండి ప్రార్థన నేర్పిస్తూ ఉంటారు, పాటలు నేర్పిస్తూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత సండే స్కూల్కి పంపిస్తారు, తర్వాత యవనస్తులు కూడికి పంపిస్తారు. పెరిగి పెద్దవారై తల్లిదండ్రుల కంటే మంచి ప్రార్థన పరులుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత శారీరకమైనటువంటి పిల్లలు చూసినట్లయితే ఆ శారీరకమైనటువంటి పిల్లలను చూస్తే క్రైస్తవ పిల్లలే దేవుని సేవకుల పిల్లలు నేను చూశానండి. అబ్బా, ఎంత భయంకరంగా దేవుని సేవకులైనటువంటి పిల్లలు తయారయ్యారంటే ఆత్మీయ జీవితం వారిలో కనబడలేదు. త్రాగుబోతులతో స్నేహం,
రౌడీలతో స్నేహం, అటువంటి దేవుని సేవకుల పిల్లలు జైల్లోకి వెళితే, అయ్యా మీరు చెప్పండి అయ్యా, నేను రాను, అటువంటి విషయాలకి నేను రాను. కనుక ఇలాంటి శారీరకమైనటువంటి పిల్లలు, ఒక కుటుంబంలో ఒక విశ్వాసి, పాస్టల్ పిల్లలే కాదండి, ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మీ పిల్లలను కూడాను, అది పురుషులా ఉండండి స్త్రీలో ఉండండి, ఆత్మీయ జీవితంలో పెంచాలి. నేను రక్షణ పొందక ముందు, దేవుని సేవకులకు రాకముందు 2 నాకు కుమార్తెలు కలిగారు. రక్షణ పొందిన తర్వాత నా పెద్ద కుమార్తె చిన్నప్పటి నుండి, ఆ వయసు నుండి నేను మోకరిస్తే ఆ పిల్ల కూడా మోకరించేది. నేను బైబిల్ చదివితే ఆమెకు చదువు రాకపోయినా నాకు బైబిల్ కావాలని బైబిల్ చదివి అలా పెట్టుకుని చూసేది. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత గొప్ప ప్రవక్త అయింది, గొప్ప దేవుని సేవకురాలైంది, కొన్ని సంఘాలు కట్టేటువంటి ఆత్మీయ జీవితం ఉన్నది. ఇక తప్పితే ఇంకొక కుమార్తె ఉన్నది, 2వ కుమార్తె. ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండేది. వాళ్ళ అమ్మగారు ఏం చేసేదంటే, అట్లే వస్తుంటే ఇన్ని అట్లు ఎందుకు వెళ్ళి అమ్ముకొస్తాను, కొన్ని ఇన్నెందుకు మనకు ఒకటి చాలు తక్కువ అమ్ముకొస్తాను అనేది. ములక్కాయలు చెట్టు దొడ్డి నిండా ములక్కాయలు ఉన్నాయి, అవి కోసుకుని అమ్ముకొస్తాను అనేది. హాస్టల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అమ్ముకొచ్చేది. ఇప్పుడు చూస్తే ఆమె పరిస్థితి చూస్తే ఆమె ప్రార్థనా పర్రాలే, కానీ మోజే సముద్ర చర్చికి విజయవాడలో వెళ్తేది, మన 40 రోజుల ఉపవాసం ఉన్నది, కానీ ఇంకా లోకానుసారమైనటువంటి ఆశలు కొన్ని వస్తూనే ఉంటాయి. 40 రోజుల ఉపవాసం ఉన్నా చాలా మంది ఇంకా వెనకే లాగుతూ ఉంటామంటే శరీరసారమైనటువంటి మనసు ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి తల్లిదండ్రులైనటువంటి మీరు ఆత్మీయ జీవితంలో మన పిల్లలను పెంచేటటువంటి స్థితిలో మనం ఉండాలి. కనుక శరీరమైనటువంటి ఆస్తి కలిగినటువంటి పిల్లలు ఆత్మీయ జీవితంలో ఎదగరు. కనుక చిన్నప్పటి నుండి ప్రార్థన నేర్పించండి. తల్లిదండ్రులారా పిల్లలకి ప్రార్థన నేర్పించండి, సండే స్కూల్కి తీసుకెళ్ళండి, వాక్యాల కంటత. మా తమ్ముడి కొడుకు ఉన్నాడు, మా నాన్న దగ్గర మా తమ్ముడి కొడుక్కి చిన్నప్పటి నుంచే కంటత వాక్యాలు, కీర్తన గ్రంథం మొదటి నుంచి ఆఖరి వరకు కంటత పెట్టేస్తాడు. సుమారు 8 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చి ఇడిచిపెట్టేశారని, తర్వాత చనిపోయాడు కుర్రాడు. అంత ఆత్మీయమైనటువంటి మన పిల్లలను దైవభక్తులు పెంచండి. బైబిల్ చెప్పేది అదే, దైవభక్తులు మన పిల్లల్ని పెంచితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత కుడికి కానీ ఎడమ కానీ తిరగరు, లోకానుసారమైన జీవితంలో జీవించరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అదే మనం చూసినట్లయితే 127 కీర్తనలో 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పిల్లలు దేవుడిచ్చు బహుమానం అని రాయబడింది. మరి దేవుడిచ్చిన బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా దైవ భయములు మనం పెంచినట్లయితే తల్లిదండ్రుల కంటే, ఇప్పుడు నా కొడుకులు, నేను బిషప్ గాను మరి చాలా డిగ్రీలు పొందుకుని ఉన్నాను. ఇప్పుడు నా కొడుకులు నాకంటే గొప్పవారుగా ప్రసంగం చేస్తున్నారు. ఇంగ్లీషులో, ఒకరు ఇంగ్లీషులోను ఒకరు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ అనేక చోట్ల నేను ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు 3 పేర్లు వేస్తాం. కనుక మన పిల్లలు దైవ భయములు మనం పెంచినట్లయితే మనకంటే గొప్పవారుగా మన పిల్లల్ని పెంచాలి. అంత గొప్పవారుగా చేయాలంటే డబ్బు చేత, దేని చేత, తెలివి జ్ఞానం చేత కాదు, కానీ దేవుని భయము చేతనే బిడ్డలు పెరిగితే అంత గొప్పవారు అవటానికి అవకాశం ఉంటుంది. కనుక మన పిల్లలు మనకిచ్చారు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ దేవుడిచ్చిన బహుమానాలని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన మీకు మనం చేస్తున్నాను. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టే పిల్లలు తల్లిదండ్రులకు కిరీటం, పిల్లలు తల్లిదండ్రులకి కిరీటం. ఎవరిని చూస్తున్నారనమాట? ఆ కిరీటాన్ని చూస్తారు. ఏ డ్రెస్ వేసుకొచ్చారు, ఏమి ఎలా ఉన్నారని చూడరు, కానీ కిరీటం చూస్తారు. కిరీటం దేవునికి మహిమ. కనుక పిల్లలు దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండేటట్టుగా చూడాలి. అదే 144 కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే పిల్లలు మూలస్తంభం. అదే మన పిల్లలు కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, మన
దేవుని సేవకుల పిల్లలు ఒక మూల స్తంభంగా ఉండాలి. అన్ని కంటది పెట్టేవారు ఉండాలి, పాటలు పాడేవాళ్ళుగా ఉండాలి, మరి వాయిద్యాలు వాయించే వాళ్ళుగా ఉండాలి. అన్ని విషయంలోనూ పిల్లలను దేవుని భయములో పెంచాలి. దేవుని భయములో ఎవరైతే పెంచుతారో వారు కుటుంబం చాలా అభివృద్ధిలోకి వస్తుందండి. ఆరాధన జరుగుతుంటే ఎక్కడ ఆరాధన చెందిన కుటుంబ ఆరాధన జరిగినా సరే మన పిల్లలను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. విశ్వాసాలు కూడాను అలాగే పిల్లలకు బైబిల్ వాక్యాలు కంటత పెట్టించి నేర్పించండి, సండే స్కూల్కి పంపించండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకా 128వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతుండేటటువంటి వారిగా ఉండాలి. ఒలీవ చెట్టు అంత మట్టిగిని పైకి ఎదుగుతూనే ఉంటుంది, పైకి ఎదుగుతూనే ఉంటుంది. కనుక మన పిల్లలు కూడా విశ్వాసంలోను, భక్తుల్లోను, ప్రార్థనలోను, వాక్యములోను మన పిల్లలను అంత భక్తిగా పెంచాలని బైబిల్ వాక్యాలు మనకి ఆధారంగా చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇలాగ మన పిల్లలను మనం జాగ్రత్తగా పెంచినట్లయితే వారు పెరిగిన పెద్దవారైన తర్వాత చెడుకు అటు ఇటు తొట్టెళ్ళరు, అటు ఇటు వెళ్ళరు. కనుక దేవుని భయములోను, దేవుని భక్తిను, తర్వాత తల్లిదండ్రులు భయం ఉండాలి, తల్లిదండ్రుల భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ. ఇవన్నీ పిల్లలకి చిన్నతనం నుండే మనం నేర్పించినట్లయితే వారు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మధు తన భార్యను ప్రేమించి చక్కటి కుమార్తెను మరి అనుగ్రహించారు. మరి దైవజనులందరూ వారి నోటి మాట ద్వారా ఈసారి తప్పనిసరిగా మగపిల్లడు పుడతాడు అని ఆయన చెప్పారు. నేను కూడా ఆ దీవులతోటే వారిని ఆశీర్వదిస్తున్నాను. దేవుడి కార్యక్రమంను దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ఈ సమయం అప్పగిస్తున్నాను. ఓకే, అందరు గట్టిగా సపోర్ట్. అయ్యగారికి మంచి అభినందన తెలియద్దాం. చక్కని మాటలు కొద్ది నిమిషాల్లో చక్కగా కుటుంబాన్ని, పిల్లల్ని ఉద్దేశించి వారు తెలియజేశారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, ఈ సమయంలో మనము పాప ఒకళ్ళ నిద్ర వచ్చే టైం అవుతుంది కాబట్టి మనము కేక్ కటింగ్ కార్యక్రమంకి వెళ్ళిపోదాం నేరుగా. బ్రదర్ కేక్. ఈరోజు మరి మధు అన్న సత్యమని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె శ్రీజ మొట్టమొదటి బర్త్డే దైవజనుల మధ్యలో, ఇంతమంది సహోదరుల మధ్యలో వారు జరుపుకోవడంతో సంతోషం, ఎంతో ఆనందం. ఈ మొట్టమొదటి బర్త్డే ఇంత గ్రాండ్ గా దేవుడు వారు జరిపించుకునే కురిపించాడు. సో దేవుడు వారిని ఆశీర్వదించాలి, వారి కుమార్తెని దేవుడు దీవించాలి. దేవుడు ఆ కుమార్తె ఇలాంటి బర్త్డేలు అనేకము చేసుకుంటూ ప్రభుని స్తుతించాలని మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నిన్నే కోరనయ్యా, నిన్నే కోరనయ్యా, నిన్నే కావాలని యేసయ్యా. నిన్నే కోరనయ్యా, నిన్నే కోరనయ్యా, నిన్నే కావాలని యేసయ్యా. మహిమాన్వితము. మధు వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? మధు మమ్మీ డాడీ వచ్చారా? స్వప్న మధు గారు వచ్చారా? కోట్ల కొలదిగా ధనమున్నాను, విస్తారమైన బంగారమున్నాను. కోట్ల కొలదిగా ధనమున్నాను, విస్తారమైన బంగారమున్నాను. నెమ్మది నాకు కలిగించునా, నెమ్మది నాకు కలిగించునా, షాలోము రాజు
చేస్తుండగా నిజా నిన్ను కోరానయ్యా నిన్ను చేరానయ్యా నిన్ను కావాలని యేసయ్యా నిన్ను కోరానయ్యా నిన్ను చేరానయ్యా నిన్ను కావాలని యేసయ్యా తపకు మహిమాన్వితము మనోహరము ఈ దివ్య సన్నిధానము సంకులా శ్రీజాపై జన్మదిన దీవెనలో శుభాకాంక్షలు శివంలోనికి దేవుడిచ్చిన గట్టి తప్పదు వెళ్దాం అదే అదే ఇట్లా హ్యాపీ బర్త్డే అవును అమ్మకుంటే కానీ చప్పలు ఎవరు కొట్టలేదు కాబట్టి హ్యాపీ బర్త్డే శ్రీజా మేరీ గ్రీటింగ్స్ టు యు మేరీ గ్రీటింగ్స్ టు యు శ్రీజా మే గాడ్ బ్లెస్ టు యు డియర్ అమ్మా ఓకే ఈ సమయంలో మరి లైట్ వెలిగించి క్యాండిల్ వెలిగించి అలాగే కేక్ కట్ చేస్తారు. మన అందరం కూడా చప్పట్లు కొట్టి కేక్ కట్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తారు. సూపర్ ప్రేమ గల మా ప్రభు నీకు వందనాలు. ఈ మొదటి బర్త్డే శ్రీజ ప్రభువా జరిపించుకున్నట్టుగా తల్లిదండ్రులను వారి కుటుంబీకులను బంధువులను ఇక్కడ వచ్చిన దైవజనులు సంఘమును ఎవరైతే వచ్చారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మా అందరి యొక్క ఆశీర్వాదాలు ఇది బిడ్డ మీద ఉంచమని ప్రార్థిస్తాను. ఈ బిడ్డ బర్త్డే సందర్భంగా కేక్ తీసుకుంటుండగా కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాం. దీన్ని ఆశీర్వదించండి. ఇది అందరికి తినిపించుతుండగా అందరూ ఆ బిడ్డ కొరకును వారి కుటుంబం కొరకును ప్రార్థన చేసేవారుగా చేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగించి మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు శ్రీజా హ్యాపీ బర్త్డే టు యు శ్రీజా పటరగలని గ్రేటెలో గన్ని చప్పట్లు క్లాప్ 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 వావ్ క్యాండిల్ లైట్ వెలిగిస్తున్నారు. అది వెళ్ళడం అందరికంటే చప్పలు కొట్టాలి. వా భయపడుతుంది. అంటే నవ్వుతాం చిత్తలేదు చిత్తలేదు ఉండగా చిత్తలేదు చిత్తలేదు ఎస్సయో నువ్వు నాతో ఉండగా మా జీవన దాత మా ప్రేమ స్వరూప మా జీవన దాత మా ప్రేమ స్వరూప మా భారమంతమోసే నబరిని ఉండగా మా కష్టమంతమోసే నబిరని ఉండగా చింతలేదు నీకే వినిపి ప్రారంభం చింతలేదు చింతలేదు ఎస్సయో నువ్వు నాతో ఉండగా దయచేసి తెలియజేస్తున్నాను. దైవజనుల వారు కేక్ నాకు కాదు కథ అయ్యా అన్నట్టు ఆయన
మా చేయి పట్టి నడుపువాడాలే, మా పక్షముగా నిలుచువాడాలే, మా ధైర్యము నీవే యేసయ్యా, మా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా ప్రేమించువాడా కృప చూపువాడా నాతో ఒక ట్విస్ట్ ఏంటంటే మధుబాబు స్వప్న గారికి కేక్ తినిపించాలని మా కోరిక. పరిచర్యలో తుగా ముట్టించు నా తడు నా శ్రమలు కలిగింది వారసుడాలి అబ్బా నాన్నమ్మ గారు తాతయ్య గారు మనవాళ్ళకి తీసుకొస్తున్నారు. ఒకసారి అలాగే ఇంకా
చివరి ప్రార్థన చేస్తారు. వారికి సంబంధించిన దయచేసి సుందరి బాయమ్మ గారు దయచేసి చూపించండి. మన మధ్యలో సుందరి బాయమ్మ గారు వచ్చి మనకి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం. తల్లి గారు ప్రార్థన చేసిన చిన్న బాబు రండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధిగా మీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు రాజ్యానికి వందనాలు నాయన. ఇదిగో నా ప్రభా, మరి ఈ రోజున ప్రభా, మరి మైటీ గాడ్ ఛానల్లో ప్రభా పనిచేస్తున్నటువంటి మధుబాబు ప్రభా, స్వప్నర ప్రభా, మరి వారిద్దరిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి, శ్రీజాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభా ఈ రోజున తన పుట్టినరోజు జరుపుకునిచుండగా నా తండ్రి అనేక మంది దైవజనులు వచ్చి ప్రభా ఆశీర్వదించి ఉన్నారు నా తండ్రి. అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అవును ప్రభా, మరి యెహోవా ఇచ్చి బహుమానం కనుక ప్రభా బిడ్డలు ఎలా పెంచాలో ప్రభా, మరి దైవజనులు ఎలా నడవాలో, మరి ఏ మార్గంలో నడవాలో, ఏమి నేర్పించాలో కూడా ప్రభా వాక్యం ద్వారా మరి ఆ బిడ్డలకు తల్లిదండ్రులకు తెలియపరుస్తున్నారు ప్రభా, మీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి ఆ బిడ్డను పెంచుటకు ప్రభా సహాయం చేయండి నాయన. ఒకే బిడ్డ ముగ్గురు బిడ్డలను కన్నదిక్కు ప్రభా, ఆ బిడ్డలను దేవునికే అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా తండ్రి. మోషే ఎంతో సాత్వికుడై ఉంది ప్రభా, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభా మరి నడిపించి ఉన్నాడు నా తండ్రి. మరి మోషే చిన్నతనంలోనే ప్రభా పరో కుమారుడుగా పెంచుతాడు ప్రభా, మరి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ ప్రభా దేవుని ప్రణాళిక ఒకటి ప్రభా, మరి మానవుల ప్రణాళిక ఒకటి కనుక ప్రభా దేవుడే ఆ బిడ్డను ఏర్పాటు చేసుకొని తన కొరకు తన ప్రజల కొరకు ప్రభా మరి ఆ బిడ్డను పెంచినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ప్రభా మరి స్త్రీజను కూడా ప్రభా మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమీరాలుగాను, జ్ఞానవంతురాలుగా, గుణవంతురాలుగా పెంచుటకు మరి ప్రభు సేవలు ఆ బిడ్డను ఉంచుటకు ప్రభా మరి దైవజనులందరూ ఆశీర్వదించారు. నేను కూడా ఆ బిడ్డను మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఇది వచ్చిన బిడ్డలందరినీ పేరుకోరిన ఆశీర్వదించండి నాయన. మరి నా తండ్రి క్షేమంగా గృహాలకు పంపించమని, మరి ఇలాంటి బర్త్డేలు అనేకం చేసుకుంటూ బిడ్డకు సహాయం చేయమని, తల్లిదండ్రులను కూడా దీవించమని, వచ్చిన దైవజనులందరినీ ప్రభా మీ కృపలో భద్రపరచమని, వారందరికీ ప్రభా క్షేమం కలుగచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాం. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కావాల్సిన కాపుదల ఈ రోజు మొట్టమొదటి పట్టుదల తీసుకున్న శ్రీరాజ్ తన కుటుంబాన్ని ఆయన కృపాకారులు సదాకాలంతో కాపాడును దాకా. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. మధు బాబు మధు మధుబాబు తరఫున మరి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి విందు భోజనాలు ఉన్నాయి. అలాగే మరి కార్యక్రమానికి వచ్చిన దైవజనులకి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వచ్చినటువంటి స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ప్రభువుకు అంకితమైన జీవితం ధన్యం, ప్రభు సేవకు సమర్పితమైన జీవితం భాగ్యవంతం. దేవుని పిలుపుకు లోబడిన సేవకుడు వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న గురువైపుకు పరిగెత్తాల్సిందే. అట్టి వారే కదా నిత్య బహుమానం పొందేది.
జీవింతుము మా జీవితము యేసుకై జీవింతుము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. జీవింతుము మా జీవితము యేసుకై జీవింతుము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. జీవింతుము జీవింతుము యేసుని కొరకే జీవింతుము. జీవింతుము జీవింతుము యేసుని కొరకే జీవింతుము. జీవింతుము మా జీవితము యేసుకై జీవింతుము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. పరమును వీడిన ప్రభు యేసు ఇలా మన కొరకై జీవించెగా. పరమును వీడిన ప్రభు యేసు ఇలా మన కొరకై జీవించెగా. సిలువలు ప్రాణమునర్పించిన ప్రభువును చూచుచు వెంబాడింతుము. వెనుదిరుగమెన్నడును యేసునితో జీవింతుము. మా జీవితము యేసుకై జీవితము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. ప్రభు సేవా బహుభాగ్యములే శ్రమయైన అది సంతోషమే. ప్రభు సేవా బహుభాగ్యములే శ్రమయైన అది సంతోషమే. ఉన్నతమైన పిలుపుకు లోబడి వెనుక ఉన్నవన్నీయు మరచి గురివైపు పరుగెడెదం యేసునితో జీవింతుము. మా జీవితము యేసుకై జీవింతుము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. జీవితము మా జీవితము యేసుకై జీవితము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. జీవింతుము జీవింతుము యేసుని కొరకే జీవింతుము. జీవితము జీవితము యేసుని కొరకే జీవితము. జీవింతుము మా జీవితము యేసుకై జీవింతుము. జీవమిచ్చిన ఆ ప్రభువునకు మా జీవితమర్పింతుము. అన్ని నామ యేసునామమున్ చాటెదము అందు మనకు జయము జయమే. హల్లెలూయా హల్లెలూయా. యేసునామమున్ చాటెదము అందు మనకు జయము జయమే. హల్లెలూయా హల్లెలూయా.
దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుదించి, కలువరి శిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతు జీవిత కాలం. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. నీ కంటి పాపగా నన్ను కాచి, నీ చేతి నీడలో నన్ను దాచి, నీ అరచేతిలో నన్ను మీరు 8 అనేసరికి బాబు ఎవరు నీళ్ళు పట్టుకోకుండా ముందులకేసి బ్రతికించుచున్నది నిరంతరం నీతో నా ప్రాణేశ్వర యేసయ్యా
చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నిల్పుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి బిడ్డ మధు గారు ఆయన మీ రక్తములో కరగబడి మీ రాజ్య పౌరునిగా మీరు మీ రాజ్యములో నిత్యము సృష్టించే బిడ్డగా విశుద్ధాత్మ వరములు కలిగి ప్రభా నిన్ను సేవించే కుటుంబముగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని సంతానము నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశగా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగిరించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై.
ప్రభా నీ కొందరు పొంది ప్రభా నీ ఆజ్ఞలు వేసిన ప్రభా ఇక్కడ బిడ్డలు ఆశీర్వాదాభిషేకంతో సంఘమును ప్రార్థించుకునే దేవుని నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది. చూడండి క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. థమ్స్అప్ తాగండి. మహేష్ బాబు నేను ఇదే తాగుతాం. చిరంజీవి కూడా ఒకప్పుడు తాగాడు. థమ్స్అప్ తాగండి, ఉర్రూత లోకండి, దిల్ మ్యాంగే మోరో. థమ్స్అప్ తాగండి, టేస్ట్ ద థండర్. అది వారే అది అందరూ వేస్తాను వేయట్లేదురా. Sorry.
రాణి అబ్బాయి మధు బాబాయ్ సిచ్యువేషన్ సాంగురా అరే ఈడెట్ సాంగ్ వేస్తావా ఈడెట్ సాంగ్ వేస్తావా అమ్మా సప్రా మీ అర్థం సప్రా అర్థం లేదు